కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి తల్లి పిల్లల ఆసుపత్రిలో ఎన్ని డెలివరీలు జరుగుతాయో, ఎన్ని సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతాయో అన్ని ఇక్కడ జరుగుతాయి. అంత సంఖ్యలో జరుగుతాయి. కానీ వసతులు తక్కువగా ఉన్నాయని మనం గుర్తించినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాం. ఇందులో ముఖ్యమైన అంశాలు మనం పంపించాల్సిన ప్రపోజల్స్ గురించి చర్చ చేశాం. మొట్టమొదటిది, హాస్పిటల్ చుట్టుపక్కల డ్రైనేజ్ వ్యవస్థ చాలా భయంకరంగా ఉండడం వల్ల దోమలు, పురుగులు లాంటివి ప్రబలుతా ఉన్నాయి. ఇక్కడ గర్భిణులకు కానీ చిన్న పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వెనకాల చికెన్ షాపులన్నీ ఉండడం వల్ల కుక్కలు లాంటివన్నీ కూడా ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి. ఇది వాటి నుంచి వచ్చే వేస్ట్ వల్ల కూడా దుర్గంధం వస్తూ ఉంది. దీన్ని ఓపెన్ డ్రైనేజ్ కాకుండా క్లోజ్డ్ డ్రైనేజ్ ఎలా చేయొచ్చు అన్న దాని మీద అధ్యయనం చేశాం. రెండవది, ఇక్కడ వెహికల్ పార్కింగ్ లేకపోవడం వల్ల రోడ్ల మీద అంతా కూడా పెట్టేస్తా ఉన్నారు. వెహికల్ పార్కింగ్ షెడ్ ఒకటి కావాలా, అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళకి భోజన వసతుల కోసం మనం అన్నా క్యాంటీన్ పెట్టాం. ఇక్కడ 400-500 మంది రోజు పేషెంట్లు వస్తారు. వాళ్ళతో పాటు ఒక 1000 మంది అటెండెంట్స్ కూడా వస్తారు. వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరికీ కూడా భోజన వసతి తక్కువ ఖర్చులో ఉన్న 5 రూపాయలకే భోజనం ఇవ్వాలా, తక్కువ ఖర్చులో ఉండాలా అని పక్కన అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంది. చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. ఆదోనిలో ఉన్నటువంటి తల్లి పిల్లల ఆసుపత్రి కేవలం ఆదోనికి పరిమితమైంది కాదు. ఈ హాస్పిటల్ సేవల్ని ఈ 5 నియోజకవర్గాల నుంచి కూడా, ఆదోనైనా, మంత్రాలయం అయినా సరే, ఆలూరైనా, పత్తికొండ అయినా సరే, ఎమ్మిగనూరైనా సరే, 5 నియోజకవర్గాల నుంచి ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు ఇక్కడ వచ్చి పెద్ద సంఖ్యలో ఈ సేవలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని ఏరియా హాస్పిటల్ కంటే పెద్దదని చెప్పాలి. ఈ ప్రాంతం మొత్తానికి కూడా చాలా బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్నట్టు వసతులు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే అటెండెన్స్ కోసం పేషెంట్లను అయితే బెడ్లో పడుకోబెడతాం, హాస్పిటల్లో వాళ్ళకు వసతి ఉంటది. కానీ పేషెంట్ తో వచ్చినటువంటి డెలివరీకి వచ్చిన వాళ్ళకి అమ్మ, నాయన, పిల్లలు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఉండాలా? రోడ్ల మీద ఉండడం సాధ్యం కాదు. రాత్రి ఎక్కడ పడుకుంటారు? 2-3 రోజులు పడుతుంది హాస్పిటల్కి వచ్చినప్పుడు, డెలివరీ కోసం వచ్చినా లేదా ఆపరేషన్ కోసం వచ్చినా. వాళ్ళని బయట పడుకోబెట్టడం సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ కోసం ఒక షెడ్ ఏర్పాటు చేయాలి. వాళ్ళు రాత్రి పడుకోవడానికి కానీ ఖాళీ సమయంలో అందరూ హాస్పిటల్లోకి రాకుండా నివారించాలంటే బయట వాళ్ళు కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలని ఒక అటెండెంట్ షెడ్లు, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాం. మూడవది, ఈ హాస్పిటల్ ముందు అందరూ ఆటోల్లో వస్తారు, అంబులెన్స్లో వస్తారు పేషెంట్. కానీ ఇక్కడ స్పీడ్ తో పోతాడు. టౌన్ మధ్యలో ఉండడం వల్ల విపరీతమైన స్పీడ్ తో వెహికల్స్ పోతా ఉంటాయి. అది మంచిది కాదు, యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది అని ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. పెద్దగా జరుగుతున్నటువంటి ఇక్కడ సర్జరీలు వాటి దృష్టిలో పెట్టుకొని అదనంగా డాక్టర్ పోస్టులు, మహిళా డాక్టర్లు, గైనకాలజిస్టులు అయినా సరే, చిన్నపిల్లల పీడియాట్రిషియన్ డాక్టర్లు అయినా సరే, ఈ స్కానింగ్ లాంటివి చేయడానికి రేడియాలజిస్టులు అయినా సరే, మత్తు మందు ఇచ్చేటువంటి అనస్థీషియా డాక్టర్లు అయినా సరే, నర్సింగ్ స్టాఫ్ అయినా సరే, వీళ్ళని అదనంగా శాంక్షన్ చేయండి. డిప్యుటేషన్ మీద కాకుండా పర్మనెంట్ గా ఇక్కడ పోస్ట్ చేయండి అని ఒక తీర్మానాన్ని కూడా ఇక్కడ చేశాం. అంతేకాదు, ధోబీ కావాలి. ఎన్నో మంది పేషెంట్లకు ఉపయోగకరంగా ఉండేటువంటి ధోబీ, అంటే గుడ్డలు ఉతకడానికి వాటికి సంబంధించిన ఎంప్లాయీ లేడీ ఇక్కడ బయట చేయించుకుంటున్నారు. దీన్ని కూడా ఆలోచన చేయాలి. అలాగే రోజు పేషెంట్లకి, అటెండెంట్లకి భోజనం ఇస్తారు ఇక్కడ. ఆ భోజనానికి సంబంధించిన బిల్లులు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన డబ్బులు వెంటనే శాంక్షన్ చేయమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. అలాగే ఇక్కడ పేషెంట్లు కూర్చోవడానికి కుర్చీలు, బాలలు, బెంచ్లు,
వెయిటింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి వాటిని కొనుక్కోండి అని నేను చెప్తా ఉన్నాను. వెంటనే దానికి సంబంధించిన శాంక్షన్ కు కూడా అప్రూవల్ ఈరోజు ఇస్తూ ఉన్నాం. దీంతో తప్పనిసరిగా ఆదోనిలో ఉన్నటువంటి తల్లి పిల్లల ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందుతుంది. ఈరోజు చూశారు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ఇక్కడ మా డాక్టర్లు సేవలు అందిస్తా ఉన్నారు. నేను డాక్టర్లు ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఈరోజు మీరు కింద పేషెంట్లు మాట్లాడిన సందర్భం మీరు చూసి ఉంటారు. ఏమంటే మొదటి డెలివరీ బయట ప్రైవేట్ హాస్పిటల్లో అయింది, రెండవ డెలివరీ కోసం ఇక్కడ వచ్చాం. బయట హాస్పిటల్లో కంటే ఇక్కడ బ్రహ్మాండంగా చూస్తా ఉన్నారు. బయట హాస్పిటల్లో మందులు బయట కొనుక్కోవాలి, ఇక్కడ మందులు కూడా వాళ్ళే ఉచితంగా ఇస్తా ఉన్నారు. చాలా బాగుందండి, ఊర్లో మార్పు వచ్చింది అని ఇక్కడ వచ్చినటువంటి తల్లులు చెప్తా ఉన్నారు. మనం చెప్పడం కాదు, తల్లులు చెప్తా ఉన్నారు. ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశం మనకి. నేను ఎమ్మెల్యే కాకముందు భయానక పరిస్థితులు ఉండేవి. ఈ హాస్పిటల్లో చాలా కష్టంగా ఉండేది. స్కానింగ్ చేయడానికంటే ఇబ్బంది, స్కానింగ్ మిషన్లు లేరు. శుక్రవారం స్కానింగ్లు చేయాలంటే 100 మంది వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇవన్నీ కూడా నా కళ్ళతో నేను చూశాను. వాటిలన్నింటినీ ఒకటొకటే మార్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మార్పు తీసుకొని వచ్చినాం. హాస్పిటల్ ఎంతో బాగా తయారైంది. డాక్టర్లు, స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పని చేస్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగితే, మరిన్ని వసతులు ఇవ్వగలిగితే మరింత సేవ చేయడానికి ఇక్కడ వైద్యులు కానీ, డాక్టర్లు కానీ, స్టాఫ్ కానీ, నర్సులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీన్ని మరింతగా అభివృద్ధి చేసి ప్రజలకు సౌకర్యాలు పెంచుతాం. చికెన్ షాప్ చికెన్ షాపులు పూర్తిగా, ఎందుకంటే అది ప్రైవేట్ స్థలం, వాళ్ళు రెంట్కి ఇచ్చే వాళ్ళందరూ అక్కడ పెట్టుకొని ఉన్నారు. తొలగించాలని మనం బయట ఎక్స్టెన్షన్లు పెట్టద్దు, మనం ఆ చెత్తంతా వేయకూడదని ఆంక్షలు పెట్టగలిగినాం. కానీ ఇది మా ప్రైవేట్ స్థలం కదండి, మా ప్రైవేట్ స్థలాల్లో మీరు ఎట్లా అబ్జెక్ట్ చేస్తారని వాళ్ళ వైపు నుంచి కోర్టుకి వెళ్ళారు వాళ్ళు. మనం మున్సిపాలిటీ నుంచి అన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చినప్పటికీ కూడా ఆ రకమైన పరిస్థితి ఉంది. బట్ వాళ్ళని కన్విన్స్ చేస్తాం, వీళ్ళని తొందరగా ఇక్కడి నుంచి తీసి కొంచెం దూరంగా పెట్టుకునే విధంగా కన్విన్స్ చేస్తాం. అక్కడ చికెన్ షాపులతో పాటుగా చేపలు అమ్మేవాళ్ళు కూడా ఇంతకుముందు ఎక్కువగా ఉండి మనం చూస్తుంటే ఎక్కడెక్కడంటే అక్కడ ఈ హాస్పిటల్ ముందు కూడా బుట్టలు పెట్టుకొని చేపలు అమ్ముతుంది. ఇవన్నీ ఇప్పుడు కంట్రోల్ చేశాం. ఒక 5-6 చికెన్ షాపుల వరకే కంప్లైంట్ ఉంది, వాళ్ళని కన్విన్స్ చేస్తాం. ఎందుకంటే కఠినంగా ఉంటే కూడా ప్రైవేట్ స్థలం కాబట్టి బాగుండదు, మళ్ళీ లేనిపోని ఇబ్బందులు రాకుండా వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ భార్యలకి, వాళ్ళ బిడ్డలకు కూడా డెలివరీలు ఇక్కడ అవ్వాల్సి వస్తే ఆ కష్టం వాళ్ళకు కూడా తెలియాలి కదా. వాళ్ళని కన్విన్స్ చేస్తాం తొందరలో. చికెన్ షాపులు ఉన్నంత వరకు కుక్కలు ఆడే తిరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ఎంత తరిమి కొట్టినా కుక్కల్ని చంపలేము, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే కుక్కల్ని పట్టుకెళ్ళిపోయి దూరంగా వదిలితే కూడా అవి ఎత్తుకొని మళ్ళీ చికెన్ షాపుల దగ్గరికే వచ్చి ఉంటాయి కదా. కాబట్టి ఆ సమస్య డెఫినెట్ గా ఉంది. ఆ కుక్కలకి మనము ఆపరేషన్లు, అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయడం ఇవన్నీ చేస్తాం. మీకు తెలియదు ఎంత ఖర్చు ఉంటుందో దానికి. ఒక కుక్కని పట్టుకొని వీధిలో కుక్కల్ని తీసేయచ్చు అంటారు. దాన్ని పట్టుకోలేము, దాన్ని చంపలేము, దాన్ని ఏమీ చేయలేము. దాన్ని చట్ట ప్రకారంగా అయితే దాన్ని తీసుకెళ్లాలా, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి మళ్ళీ వదిలిపెట్టాలా. ఒక్కొక్క కుక్కకి సుమారుగా 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత ఖరీదైనటువంటి హ్యాండిలింగ్ అది. అప్పటికీ కూడా ప్రయత్నం చేస్తాం. కొన్ని కుక్కలకు నిజంగానే మనం కర్నూలు నుంచి పిలిపించి డాక్టర్లని ఆపరేషన్లు చేయించినాం. కుక్కల పడత ఊరంతా ఉంది, దాన్ని నివారించాల్సి ఉంది. దాని మీద పూర్తి స్థాయి దృష్టి కూడా పెడతాం. నిజం, ఇది కూడా మీరు చెప్తున్నది వాస్తవం ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఇచ్చే డైట్ ఏదైతే ఉందో, పేషెంట్లకు అటెండెంట్లకు ఇచ్చే డైట్ అన్నది చాలా పెండింగ్ లో ఉన్నాయి అని అతని వాదన. సార్ నాకు ఇచ్చేదే తక్కువ ఇస్తారు, దాంట్లో మళ్ళీ నన్ను అన్ని చేసి పెట్టమంటారు, నాకు 20 లక్షల రూపాయల దాకా పెండింగ్ ఉందని అతను వాపోతున్నాడు. అందువల్ల నేను ఇచ్చే సలహా ఏంటంటే, పేషెంట్లకు ఇచ్చే ఫుడ్ ఎట్లా ఇస్తాం, అటెండెంట్లు మిగతా వాళ్ళందరూ కూడా పక్కన ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కేవలం 5 రూపాయలకే టిఫిన్ దొరుకుతుంది, 5 రూపాయలకే భోజనం దొరుకుతుంది. హ్యాపీగా వేడిగా అన్నీ ఉన్నటువంటి భోజనం, అన్నీ ఉన్నటువంటి టిఫిన్.
సో ఆ సదుపాయాలు వాడుకోవాలని నేను కోరుతాను. అది కరెక్ట్ కాదు, అట్లా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్ ని దీని పక్కనే పెట్టడం కారణం అదే, వీళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో. దాంట్లో కూడా ఈ రోజుకి యావరేజ్ గా 700 నుంచి 1000 మంది భోజనం చేస్తా ఉన్నారు. వాళ్ళంతా ఎవరంటే ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి అటెండెంట్స్, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, పేషెంట్లకు సంబంధించిన మనుషులే. ఆ రకంగా కొంత సేవ చేస్తా ఉన్నాం. కాంట్రాక్టర్ని పిలిచి నేను మందలించాను కూడా, కంప్లైంట్ వస్తుంది మందలించాను. అవసరమైతే కాంట్రాక్టర్ మారుస్తాం. ఏ కాంట్రాక్టర్ అయినా సరే ఇట్లాగే అడుగుతున్నాడు, సార్ నాకు టయానికి డబ్బులు ఇస్తే నేను మంచి భోజనమే పెడతాను కదా, మంచి కూరగాయలు చేస్తాను కదా అంటాడు. అతన్ని కొద్దిగా కంట్రోల్ చేయాల్సి ఉంది. మీరు ఇచ్చిన సలహా తీసుకుంటాను నేను. మున్సిపాలిటీ వాళ్ళు అలర్ట్ గా పెట్టినాం. 2 ఎంప్లాయీని ప్రత్యేకంగా పెట్టి ఈ చికెన్ సెంటర్ల దగ్గర గానీ, ఈ సాయంకాలం అయితే చికెన్ కూడా కాస్తున్నారు ఇక్కడ. వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి ఎప్పటికప్పుడు పొద్దున కల్లా క్లీన్ చేసే 2 పూర్తి స్థాయి ఎంప్లాయీలు పెట్టుకొని ఉన్నాం. వీలైనంత వరకు కూడా శుభ్రంగా ఉంచడం మన పని. లేదంటే వాళ్ళు తోపుడు బండ్లు వాళ్ళు నేరుగా వచ్చి ఆడ పెట్టేస్తారు. 1 రోజు ఆపినాము, 2 రోజు ఆపినాము అనుకోండి, మళ్ళీ 3వ రోజు అయినా సరే మన కళ్ళు కప్పి వచ్చి పెట్టేస్తారు. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి ఊర్లో. సార్ చాలా చేయాల్సి ఉంది సార్. ఇంకా ఇప్పుడున్నది సరిపోదు. మీరు చూస్తున్నారు కదా, పేషెంట్లు ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఎన్నో వసతులు, నేను వ్యక్తిగతంగా డాక్టర్ని, నాకు ఎన్నో తెలుస్తాయి. ఇక్కడ ఏం చేయొచ్చు, ఇంకా ఎంత చేయొచ్చు. డబ్బుల సమస్య కూడా ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు చెప్పాము 2,58,00,000 రూపాయలు వెంటనే శాంక్షన్ చేయమని మీ ముందే నేను ఈఈ గారిని వాళ్ళని అభ్యర్థించాను. డబ్బులు వచ్చే కొద్దీ ఒకటొకటి వసతులు మెరుగు చేసుకుంటూ పోతాం. నిధుల కొరత కూడా కొంత ఉండడం దీనికి కారణం. అక్కడ ఇసుక లాంటిది ఏమన్నా ఉండే, లేకపోతే అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెబుతున్నది అక్కడ స్కిడ్ అవుతుంది. అంటే రోడ్లో నుంచి హాస్పిటల్లోకి ప్రవేశించే సందర్భంలో స్కిడ్ అవుతుంది అంటున్నారు. వెంటనే దాన్ని రిపేర్ చేయించండి, బాగు చేయండి. ఓకే, నాకు వెంటనే 2 days రిపోర్ట్ చేయండి, నా ఫోటోలు పెట్టండి దాని గురించి. రైట్, ధన్యవాదాలు. చిన్నగా వచ్చింది సార్. కింద మన 25 lakhs వరకు నోటిఫికేషన్ ఏపీఎంఎస్ వాళ్ళకి వర్క్ ఆర్డర్స్ పెట్టారు సార్ ఎన్క్వైరీ సంబంధించి. కానీ ఎంసీఎస్ ఆధ్వర్యానికి ఎన్క్వైరీ రాదు సార్. డిపార్ట్మెంట్స్ తక్కువ ఉన్నాయి, ఓన్లీ గైనిక్ పీడియాట్రిక్ మాత్రమే. కాబట్టి మనకు ఈ లక్ష్యాన్ని ముస్కాన్ కోసం అని చెప్పేసి వచ్చింది సార్. ఈ రోజే పేపర్ లో నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్. ఎవరి దగ్గర ఉంది ఫైల్ ఇది ఇప్పుడు? సార్ అది డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ గారికి సార్. నేను ఒకసారి ఆయనతో మాట్లాడదు. ఫైల్ ఆయన టేబుల్ మీదే ఉందా? త్రూ ఏపీఎంఎస్ఐడిసి వెళ్ళింది సార్. ఏపీఎంఎస్ఐడిసి వాళ్ళు ఈ చిరంజీవులు అని ఉంటుంది సార్, ఆయన ద్వారా పంపించినారు. మధుసూదన్ రెడ్డి సర్కార్ కూడా ఆ పేపర్ కాపీ కూడా ఉంది. నేను మీకు పెట్టిస్తాను సార్. 2.5 crores సార్. స్టేట్ వైడ్ గా వాళ్ళు 25 lakhs కనబడుతుంది ఇక్కడ. ఈ 25 lakhs ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ సార్. దీనికి ఆన్లైన్ టెండర్స్ తీసేసుకొని తొందరగా వర్క్స్ స్టార్ట్ చేసి లైసెన్సెస్ కోసం అప్లై చేయండి అన్నారు. మేజర్ రిక్వైర్మెంట్స్ 2.5 crores అయితే ప్రపోజల్ సెంట్ బట్ నాట్ శాంక్షన్ సార్. ఇది ఏదో టెంపరీగా, ఏదో ఎమర్జెన్సీ, ప్రియారిటీ బేసిస్ లో మనం ఐడెంటిఫై చేసిన వర్క్స్ కి ఫర్ శాంక్షన్ ఆఫ్ లైసెన్సెస్ కోసం సార్ ఇది. కానీ ఇప్పుడు ఈ 2.5 crores సంబంధించిన ఫైల్ ఎవరికి రండి? ఏపీఎంఎస్ఐడిసి ఈ చిరంజీవి సార్ నంబర్ పెట్టండి. ఇప్పుడే పెట్టారు ఈ నంబర్ ఉంది సార్. చిరంజీవి గారు ఆయనతో మాట్లాడారు. 859 సార్. 859 అలాగే చిరంజీవి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎంఎస్ఐడిసి సార్. ఆయన పూర్తిగా అవగాహన ఫాలో అప్ చేసుకోండి. మన ఫాలో అప్ లో కంటిన్యూస్ గా లెటర్స్ మా ఆఫీస్ కూడా పెట్టిస్తున్నాను సార్. ఆయన ద్వారా డీటెయిల్ వర్క్ ఎక్స్ప్లెనేషన్, డిస్క్రిప్షన్ ఆఫ్ ది వర్క్ కూడా చెప్తూ వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. యాక్చువల్లీ మొత్తము ప్రీవియస్ గా 10 కోట్ల వరకు కూడా అడిగినారు, కానీ గవర్నమెంట్ లేక అలాగే ఆగిపోతాం. జస్ట్ ప్రపోజింగ్ అండ్ ఇట్ ఇస్ నాట్ కమింగ్ బ్యాక్.
టెంపరీ మొన్న కూడా మీ ఆమోదంతో తీసుకొని కింద అది సీలింగ్ ఏదైతే పేషెంట్ వెయిటింగ్ ఏదైనా పడిపోయిందని అడ్వర్సెస్ వస్తే ఒకటిన సివిల్ వర్క్ కొంచెం చేయించాం సార్ గోండాలతో పట్టుకొని ఊడిపోతా ఉంటే బెంచ్లు ఊడిపోతా ఉంటే గర్భిణీ స్త్రీలు అది పేపర్లో ఫోటో వేసి పెట్టారు సార్. అదే మీరు వెంటనే ఫాలోఅప్ చేసుకోండి. ఈ కేసు నేను కూడా ఇప్పుడు మాట్లాడతాను చిరంజీవి తప్పకుండా సార్. చిరంజీవి గారిని కలపండి. ఉందా నెంబర్ ఉందా? 25 లక్షలు ఇస్తే ఎలా నాన్న? మీటింగ్ జరుగుకొని ఓన్లీ ప్రయారిటీ మెన్షన్ చేసి ఇది ఇచ్చారు. ఇవి టెండర్లు పెట్టినారా? ఎప్పుడు పెడతారు? తొందరగా కానీ లేట్ ఎందుకు చేయాలి? హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, బాగున్నారా? సార్ బాగున్నాను సార్. అంటే నేను చిరంజీవి సార్, ఏపీఎంఎస్సీ. అవును. సార్ 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 ఇప్పుడు మా ఎంసీహెచ్ హాస్పిటల్ కు సంబంధించిన 2.5 కోట్ల రూపాయలకు ఎస్టిమేషన్స్ మీకు పంపించినారు. సార్ సార్ ఆ ఫైల్ మీ దగ్గరే ఉంది. దయచేసి వెంటనే క్లియర్ చేయండి సార్, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ షెడ్ లేదు, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందిగా ఉంది. వచ్చే అటెండెంట్స్ ఎందుకంటే 400-500 డెలివరీలు అవుతాయి ఇక్కడ. వీళ్ళకు కనీస అవసరాలు లేకపోవడం చాలా కష్టంగా ఉంది సార్. సార్ అది యాక్చువల్ గా తమరు దృష్టికి అది నాబార్డు ట్రాంచీలో ఉన్నట్టున్నాయి సార్. 24-25 కింద అవి ట్రాంచీ క్లోజ్ అయిపోయాయి సార్. ఎక్స్టెన్షన్ వస్తే పని చేస్తాం అంటున్నారు కాంట్రాక్టర్. అది చెప్పి చేయిస్తాం సార్. అంటే ఈ 2.58 crores ది అది శాంక్షన్ ఇవ్వాలి కదా, శాంక్షన్ లెటర్ ఇవ్వాలి కదా. ఒకసారి మా డీన్ అనుకుంటా సార్, మనోహర్ ప్రసాద్ వచ్చాడు సార్, నేను అటెండ్ అవ్వమన్నాను. అలాగే నేను అనంతపురం స్లాబ్ అని అక్కడ వెళ్తున్నా సార్. అలాగే కొద్దిగా ఫాలోఅప్ చేసుకొని నాకు వెంటనే శాంక్షన్ అయ్యేలాగా చూడండి సార్. థ్యాంక్ యూ. సరే సార్, మీకు వచ్చి బ్రీఫ్ చేస్తాం అక్కడ. మీరు వెంటబడాలా? వెంటబడి ఇప్పుడు నేను వెంటబడినట్టుగా మీరు వెంటబడితే కదా మీరు కూడా అండి డే టు డే వ్యవస్థలో మాట్లాడితే తప్ప అవ్వవు. లేకపోతే ఎలా దీన్ని, ఎందుకంటే ఇది కేవలం తల్లి పిల్లల ఆసుపత్రి అన్నది ఆధునికి మాత్రమే పరిమితం అయింది కాదు. 5 నియోజకవర్గాల్లో కూడా ఆదోనైనా, మంత్రాలయమైనా, ఆలూరైనా, పత్తికొండైనా, ఎమ్మిగనూరైనా అన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి మహిళలు పిల్లల కోసం సంబంధించిన అంశం కాబట్టి ఇది కేవలం ఆదోని కోసం మాత్రమే హాస్పిటల్ కాదు, 5 నియోజకవర్గాలకు సంబంధించిన హాస్పిటల్ అని మనం అర్థం చేసుకొని దీన్ని వెంటబడాల్సి ఉందండి. పెట్టండి వెంటనే. డాక్టర్లు లేకుండా మనం ఏమి సర్వీస్ ఇస్తాం? డాక్టర్లు కావాలని లెటర్ తయారు చేయండి, నేను కూడా కవరింగ్ లెటర్ ఇస్తాను. దాన్ని కూడా మనం వెంటనే పైకి పంపిద్దామండి. ఫోర్స్ నర్సింగ్ స్టాఫ్ పరిస్థితి ఏంటి? మనకు యాక్చువల్లీ ఈ కొత్త బిల్డింగ్ యాడ్ అయింది సార్. అడిషనల్ 50 మనం అడుగుతున్నాం సార్. రెండోది వచ్చేసి ప్రపోజల్స్ కూడా 100% ప్రపోజల్స్ పంపినాము, అది డిలే అవుతా ఉంది. మళ్ళీ రాస్తాయి కదా, వాళ్ళు పోస్ట్ అయిపోతూ ఉంటారు, డాక్టర్లు మారిపోతా ఉంటారు. మనం వెంటపడి ఎప్పటికప్పుడు రాస్తాయి కదా. మీరు నాకు చెప్తే నేను ఫైట్ చేస్తాను. డిప్యుటేషన్ కాకుండా రెగ్యులర్ పోస్టులు ఏమని అడుగుదామండి. రాము 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 రాము
ఫుల్లీ ఆటోనైజ్ సెల్ఫ్ నాకు అప్పుడప్పుడు వచ్చి కనపడి నెలకు ఒకసారి ఏం జరుగుతుందో చెప్తే నేను దాన్ని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగా నాకు చెప్పకుండా ఎప్పుడో ఒకసారి కనపడితే రావాలి వారిని తీసుకోవాలి. ఎక్విప్మెంట్ లేకపోతే ఏం చేస్తారు? అది బయట రాస్తారు. అడిషనల్ బర్డన్ కదా.